డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఐసెట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎంసీఎంబీఏకి సంబంధించిన ఆల్జీబ్రాలో వచ్చే క్వశ్చన్స్ గురించి లెవెల్ 1 మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియోలో. మేజర్గా ఈ వీడియోలో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 10+2 CGL MTS 3 టైప్స్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయండి. దీంట్లో మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉంటుందండి. మ్యాథమెటిక్స్ కూడా జస్ట్ 10th లెవెల్ మ్యాథమెటిక్సే ఉంటుంది. రెండోది ఏంటంటే నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి. కోర్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ చేస్తే తొందరగా మనం జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఫస్ట్ ఆల్జీబ్రా అండి. ఈ ఆల్జీబ్రాలో ఫండమెంటల్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములాస్ ఉంటాయి. a+b² a-b². ఈ ఫార్ములాస్ మొత్తం కనుక మీరు ఒక్కసారి A to Z కనుక చూడగలిగినట్టయితే నేను చెప్పే ప్రాబ్లమ్స్ కష్టం లేకుండా ఉంటాయి, సులభంగా అర్థమవుతాయి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేని వాళ్ళకు కూడా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్గా చేయగలుగుతామండి. బేసిక్స్గా మ్యాథ్స్ వస్తే, ఇంగ్లీష్ వస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జాము మనమే సక్సెస్ అవుతామండి. సో మ్యాథమెటిక్స్ రావడం వల్ల అర్థమెటిక్ వస్తుంది, అర్థమెటిక్ రావడం వల్ల మ్యాథ్స్ కూడా వస్తుంది, రీజనింగ్ కూడా వస్తుంది. ఈ మూడు కనుక తెలిసి అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ సంపాదిస్తే ఆటోమేటిక్ ఇంగ్లీష్ మీద కూడా వస్తుందండి. ఈ 4 మేజర్ అండి. ఆటోమేటిక్ జనరల్ స్టడీస్, వీటి మీద మన గ్రిప్ సంపాదిస్తే ఉద్యోగం మన ముంగిట్లో వచ్చి కూర్చుంటుందండి. కొంచెం ప్రాక్టీస్. సో స్టూడెంట్స్ దయచేసి నా వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను క్లారిటీగా చెప్పగలుగుతానండి. సో ఇప్పుడు మెయిన్గా నేను ఒక 14 ఫార్ములాస్ రాశానండి. ఎంటైర్ ఆల్జీబ్రాలో కొన్ని మెయిన్ ఫండమెంటల్స్ లెవెల్ 1 సంబంధించిన మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ విందాం. ఫస్ట్ ప్రాబ్లం అండి. 16 whole power 1.25 is equal to question mark. 16 whole power 1.25 పలికే విధానం కూడా చాలా వినండి. నాన్ మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు 16 whole power 1.25 is equal to question mark. 16ని మనం 2^4గా రాయొచ్చండి. whole power 1.25. 16ని 2^4 మీరు చెక్ చేసుకోండి. 2 × 2 × 2 × 4 సార్లు వేస్తే 2 4 4 8 16 హోల్ పవర్ 1.25 అండి. సో మ్యాథమెటిక్స్లో ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2^4 × 1.25. 4 1s are 4, 4.25 1 అండి. సో 2^5 అండి. 4 1 4, 4 పావలాల రూపాయి అంటారండి. సో 2^5 ఈజ్ ఈక్వల్ టు 32 is the answer. Right. Square root of a is equal to question mark. నేను ఇందాక ఫార్ములా లిస్ట్లో రూట్ ఏ అంటే చెప్పానండి, పవర్ 1/2 అని. సో స్టూడెంట్స్ మర్చిపోమాకండి, రూట్ ఏ మీన్స్ ఏ పవర్ 1/2 అండి. రూట్ తీసేస్తే పవర్ 1/2 పెడతాం. సో ఇక్కడ రూట్ తీసా పవర్ 1/2, ఇక్కడ పవర్ 1/2, ఇక్కడ పవర్ 1/2, మొత్తం 3 రూట్లు ఉన్నాయి. 3 పవర్ 1/2 రాసుకోవచ్చు. ఏ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2, దాని మీనింగ్ అదండి. సో మల్టిప్లికేషన్ చూడండి. 1 × 1 1, 1 × 1 1, 2 2s are 4, 4 2s are 8. సో ఆన్సర్ ఈస్ a⁴1/8. 1/8. Right.
రైట్, చూడండి. ఇఫ్ 5 పవర్ m ఈజ్ ఈక్వల్ టు 125 దెన్ 5 పవర్ m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీరు గమనించాలా, 5 పవర్ m 125 ఇచ్చాడు, 125ని 5 క్యూబ్గా రాయొచ్చండి. సో బేసెస్ ఈక్వల్, ఆటోమేటిక్గా పవర్స్ కూడా ఈక్వల్ అండి. సో m వాల్యూ 3. మనం ఇచ్చిన ప్రాబ్లంలో 5 పవర్ m మైనస్ 2 ఉందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ m వాల్యూ 3 పెట్టండి, 3 మైనస్ 2 1. సో ఆన్సర్ ఈజ్ 5. ఎందుకు 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 25 ఇంటూ 125. జస్ట్ సింప్లిఫై అంటాడండి. సింప్లిఫై మీన్స్ 5 స్క్వేర్ని మనం ఏం చేయలేమంటారని అర్థం. 25ని 5 స్క్వేర్ రాయొచ్చు, 125ని 5 క్యూబ్గా రాయొచ్చండి. ఇప్పుడు బేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. మధ్యలో మల్టిప్లికేషన్ గుర్తుంది. సో బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉంటే ఒక బేస్ వేయండి, పైన పవర్స్ అన్ని యాడ్ చేయండి. 2 + 2 4, 4 + 3 7. ఇది నేను చెప్పిన ఫార్ములా అండి. a to the power of m into a to the power of n into a to the power of p, that is equal to a to the power of m plus n plus p. This is reference formula and this is reference formula, right? Right, చూడండి. a power a root a is equal to a root a whole power a. Find a అంటే ఏ విలువ కనుక్కోవాలండి. ఏ పవర్ ఏ రూట్ ఏ, దాన్ని ఏం మార్చమాగండి. దిస్ ఈజ్ కాల్డ్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేస్తా. ఏ పవర్ లేకపోతే 1 ఉన్నట్టు a to the power of 1/20 రూట్ తీసేస్తే పవర్ ఏ అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ a to the power of m, a to the power of n. మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n. పవర్స్ యాడ్ చేయాలా, బేస్ ఒకటే వేస్తాం. పైన పవర్స్ 1కి హాఫ్ యాడ్ చేయాలా, 1.5. 1.5 మీన్స్ 3/2. ఏ పవర్ 3/2 హోల్ పవర్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 3a/2 అండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఏ రూట్ ఏ. 3 ఇంటూ ఏ 3a/2 అండి. ఇప్పుడు ప్రాబ్లంలో మీకు బేసెస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్. ఆటోమేటిక్గా పవర్స్ని కూడా ఈక్వల్ చేస్తాం. మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటేనండి. బేసిస్ ఈక్వల్ ఉన్న మధ్యలో సింబల్ కూడా చూడాలా. సో ఏ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a/2 అండి. బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్ అండి, బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు నేను రూట్ తీసేస్తా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రూట్ తీసేయాలి అంటే మ్యాథమెటిక్స్లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, అంటే ఇరువైపులో వర్గం చేస్తాం. సో రూట్ ఏకి స్క్వేర్ వేస్తే ఏ అండి, 3కి స్క్వేర్ వేస్తే 9, 2కి స్క్వేర్ వేస్తే 4. గుర్తుపెట్టుకోండి, రూట్ తీయాలంటే పవర్ స్క్వేర్ ఉండాలండి, పవర్లో స్క్వేర్ ఉండాలి. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. కారణం ఏంది, రూట్ అంటేనే 1/2. 1/2 ఇంటూ 2 ఏమవుతుంది, 1 అవుతుంది. సో కావాలంటే మీకు రిఫరెన్స్లో చెప్తానండి. రూట్ ఏ హోల్ స్క్వేర్ అంటే క్యాజువల్గా రూట్ స్క్వేర్ కొట్టేస్తాం. బట్ ఎలా వచ్చిందంటే a to the power of 1/2 హోల్ స్క్వేర్ అండి. రూట్ తీస్తే పవర్ 1/2, 2 ఏమవుతుందండి, గెట్ క్యాన్సిల్, మిగిలేదు ఏ. సో వచ్చే రోజుల్లో, వచ్చే వీడియోల్లో, వచ్చే పాఠ్యాంశాల్లో, వచ్చే లెసన్స్లో రూట్ ఏ హోల్ స్క్వేర్ ఉంటే నేను స్క్వేర్ రూట్ కొట్టేస్తానండి. అదే మీకు ఫండమెంటల్ పాయింట్, రైట్? ప్రాబ్లం చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ ప్రాబ్లం. ఇఫ్ lmn ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ 1/1 ప్లస్ l ప్లస్ m ఇన్వర్స్, 1/1 ప్లస్ m ప్లస్ n ఇన్వర్స్ ప్లస్ 1/1 ప్లస్ n ప్లస్ l ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే కొద్దిగా లెంగ్తీగా ఉంటుందండి. ఇది 10th క్లాస్లో మన ఆల్జిబ్రాలో చెప్తుంటారండి సార్లు. దీనికి సూక్ష్మంగా లాజికల్గా మాట్లాడాలంటే l వాల్యూ 1 తీసుకోండి, m వాల్యూ n తీసుకోండి, n వాల్యూ 1 తీసుకోండి, చెక్ చేయండి. తీసుకుంది మాత్రం రైట్ కాదండి. L1 M1 n కూడా 1 అనుకోండి. ఇప్పుడు l ప్లేస్లో 1 పెట్టండి, m ప్లేస్లో 1 పెట్టండి, n ప్లేస్లో 1 పెట్టండి. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, సాటిస్ఫై. ఎప్పుడైతే పై స్టేట్మెంట్ సాటిస్ఫై అయిందో మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చండి. సింపుల్ లాజిక్,
1/1 ప్లస్ ఎల్ ప్లస్లో 1 ఎం ఇన్వర్స్ 1 అండి, 1 ఇన్వర్స్ అంటే. సో 1/1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/1 ప్లస్ 1 ప్లస్ 1. చూడండి, ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. ఎన్ని 1/3లు ఉన్నాయండి? హౌ మెనీ 1/3s? 3. 3 into 1/3. 3 3 get cancel. Answer is 1. So ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. 3 1/3s. Answer is 1. ఇక్కడ ఎస్పి అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్ ప్రాబ్లం అని, ఎస్బి అన్న స్టాండర్డ్ బిట్ అని. స్టాండర్డ్ బిట్ అంటే గుర్తుపెట్టుకోండి, y is equal to cube root 3 plus 1 by cube root 3, then 3y cube plus minus 9y is equal to question mark. స్టాండర్డ్ బిట్ అంటే మీనింగ్ నేను చెప్తానండి. ఈ నెంబర్స్ మారేది వేరియబుల్సే. అంటే ఎగ్జామ్లో y ప్లస్లో x పెడతాడు, y ప్లస్లో p పెడతాడు, z పెడతాడు, వాటర్ ఏవైనా పెట్టచ్చు. బట్ ఈ అంకెలు మార్చడండి. ఈ y క్యూబ్ అంటాడు, నెంబర్స్ మార్చడు, మార్చేదే వేరియబుల్స్. అంటే కాన్స్టెంట్స్ని అట్టి పెడతాడు, వేరియబుల్స్ మారుతాయి. సో ఈ ప్రాబ్లంని స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారో చిన్న లాజిక్ చెప్తా, ముందు ప్రొసీజర్ చేసి చూపిస్తా, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తానండి. చూడండి, ప్రాబ్లంలో y క్యూబ్ ఉందండి. ఏముంది ప్రాబ్లంలో? క్యూబ్ ఉంది. సో ఇచ్చిన వాటి క్యూబ్ చేయాలని ఫస్ట్ ఐడియా రావాలండి. చూడండి, నేను క్యూబ్ చేస్తున్నా, y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఆ క్యూబ్ చేసే ప్రయత్నంలో అన్నీ మారుస్తా. క్యూబ్ రూట్ 3ని 3/1/3 రాయొచ్చు, ప్లస్ 1 బై క్యూబ్ రూట్ 3ని 3/1/3 రాయొచ్చు అండి, హోల్ క్యూబ్. చూసారా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రంలో నేను రిఫరెన్స్లో ఏం చెప్పాను మరొకసారి చెప్తా, పక్కన రాస్తామండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దిస్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం అండి, ఫార్ములా అంటే. ఈ ఫార్ములాను అనుసరించి మారుస్తా. చూడండి, ఏ క్యూబ్ 3/1/3 హోల్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 1/3/1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3ab 3 ఇంటూ 3/1/3 ఇంటూ 1/3/1/3 ఇంటూ ఏ ప్లస్ బి 3/1/3 ప్లస్ 1/3/1/3. చూసారా, మరొకసారి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి, రైట్. ఈ క్యూబ్ గెట్ క్యాన్సిల్ 3 అండి, ప్లస్ 1 క్యూబ్ వస్తే 1, క్యూబ్ క్యాన్సిల్ 1/3, 3/1/3 క్యాన్సిల్ అండి, ప్లస్ 3. దిస్ ఈజ్ వై. ప్రాబ్లంలో ఇచ్చాడు, ఇదే చూడండి, గమనించాలా, వై. సో ఈ మొత్తం ప్లేస్లో వైని మనం సబ్స్టిట్యూట్ చేసాం. జస్ట్ ఎల్సిఎం అండి, ఎల్సిఎం వచ్చి 3 ఇస్ ద ఎల్సిఎం, 1 3 1కి 1 ఇంటూ 3 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 1 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 3 3 ఇంటూ 3 9y. దట్ ఈస్ వై క్యూబ్ అండి. ఈ 3 ఇటు వచ్చేస్తుందండి. సో 3y క్యూబ్ ప్లస్ 9y ఇటు వస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల వస్తే మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1 10 ఈజ్ ద ఆన్సర్. సో 3y క్యూబ్ మైనస్ 9y దేనికి ఈక్వల్ అండి? 10. ఇప్పుడు ఇది స్టాండర్డ్ బిట్ అని చెప్పా. ఏమని నాన్నలారా, వై కానీ పి కానీ ఎక్స్ కానీ అట్టు ఉంటాయి, బట్ కాన్స్టెంట్స్ మారవని చెప్పా. సింపుల్ లాజిక్ ఎగ్జామ్లో ఇవ్వగానే ఏదైనా ఎస్ఎస్సి ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ ఐసెట్లో కానీ దేంట్లో ఇచ్చినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ కూడా ఇస్తున్నాడండి ఈ మధ్య. చూడంగానే బిట్ని ఇలా ఉండగానే కొండ గుర్తుపెట్టుకోండి, 3 3 9 ప్లస్ 1 10. మ్యాథమెటికల్గా రాంగ్ ఇలా చెప్పటం, బట్ గుర్తుపెట్టుకోవాలా లెక్కంతా చేయకుండా. ఎలాంటివి గుర్తుపెట్టుకుంటావు? స్టాండర్డ్వి, మార్పు లేనివి. సో 3 3 1 3 3 సార్ 9 ప్లస్ 1 ఆన్సర్ ఈస్ 10. సింపుల్ లాజిక్ అండి, 10 ఈజ్ ద ఆన్సర్. ఎలా? 3 3 సార్ 9 ప్లస్ 1 10. మనం చేసిన ఆన్సర్ ఎంత వచ్చింది? 10, రైట్.
రైట్, చూడండి ప్రాబ్లం. 57 into 57 plus 57 into 43 by 57 into 57 minus 57 into 43 is equal to క్వశ్చన్ మార్క్. మంచి బిట్ అండి, లెవెల్ 1కి సంబంధించింది ఆల్జిబ్రాలో. ఒక్కసారి న్యూమరేటర్ గమనించండి. ఏమండోయ్, ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. దాని తెలుగు లవం ఉంటుంది, హారం ఉంటుంది భిన్నానికి. ఒకసారి న్యూమరేటర్ గమనించండి. కామన్గా 57 కనపడుతుందండి. 57 కామన్ తీద్దాం. తీస్తే ఇక్కడ 57 ఉంటుందండి, ప్లస్ 43 అండి. సో 57 కామన్ తీస్తే 57 ప్లస్ 43. అలానే డినామినేటర్లో కూడా 57 కామన్ తీద్దాం. 57 మైనస్ 43 అండి. 57 మైనస్ 43. సో 57 గెట్ క్యాన్సిల్. 57 ప్లస్ 43. సో 43కి 7 కలిపితే 50 ప్లస్ 50 100. సో న్యూమరేటర్ 100 అయిపోయింది. డినామినేటర్ 57 నుంచి 43 సబ్ట్రాక్షన్. 7లో 3 పోతే 4, 5లో 1 పోతే 5లో 4 పోతే 1, 14 అండి. సో న్యూమరేటర్లో 57 కామన్ తీశాను. 57 ప్లస్ 43 100 అండి. డినామినేటర్లో 57 కామన్ తీశాను. 57లో 43 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 7లో 3 పోతే 4, 5లో 4 పోతే 1. సో 100/14. జస్ట్ సింప్లిఫికేషన్, 2 50s 2 7s. సో ఆన్సర్ ఈస్ 50/7. రైట్, ప్రాబ్లం చూడండి. 0.1 into 0.1 plus 0.01 into 0.01 by 1.01 is equal to క్వశ్చన్ మార్క్. ఇదండి న్యూమరేటర్ని ఒకసారి సరదాగా గమనిద్దాం. 1 into 1 1. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అంటే 2 స్థానాల తర్వాత 2 ప్లేసెస్ ద్వారా పాయింట్ పెట్టాలి. ఆల్రెడీగా 1 నెంబర్ ఉంది. సో 0.1 into 0.1 0.01 అయింది, ప్లస్ 0.01 into 0.01 by 1.01. నేను ఏం చేయలేదండి ఈ ప్రాబ్లంలో, జస్ట్ ఈ 2 మల్టిప్లై చేశాను అంతే. న్యూమరేటర్లో 0.01 కామన్ తీస్తే మిగిలితే 1 ఉంటుందండి, ప్లస్ 0.01 వచ్చేసింది. ఇంకా మిగిలితే 0.01 మిగిలిపోయిందండి బై 1.01. మీరు బాగా గమనించాలా, 1కి 0.01 కలిపితే 1.01 వస్తుందండి. సో 1.01 1.01 క్యాన్సిల్, మిగిలిపోయింది 0.01 ఈజ్ ద ఆన్సర్. రైట్, ప్రాబ్లం చూడండి. 23 into 23 plus 17 into 17 plus 2 into 23 into 17 by 23 into 23 minus 17 into 17 is equal to క్వశ్చన్ మార్క్. ఒక్కసారి న్యూమరేటర్ గమనించండి, నేను రాస్తాను నీట్గా. 23 into 23 23 హోల్ స్క్వేర్ ప్లస్ 17 into 17 17 హోల్ స్క్వేర్ ప్లస్ 2 into 23 into 17 డివైడ్ బై 23 into 23 23 హోల్ స్క్వేర్ 7 into 17 17 హోల్ స్క్వేర్. ఏమి చేయలేదండి నేను, జస్ట్ 23 into 23 అంటే 23 స్క్వేర్ అని, 17 స్క్వేర్ ప్లస్ 2 into 23 into 17 బై 23 స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్. జస్ట్ అతను ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం అలా కన్వర్ట్ చేసాం. ఇక్కడ 2 ఫార్ములాస్ ఇమిడి ఉన్నాయండి, మెర్జే ఉన్నాయి. న్యూమరేటర్ ఒక ఫార్ములా, డినామినేటర్ ఒక ఫార్ములా. రిఫరెన్స్ ఫార్ములాస్ రాస్తానండి. న్యూమరేటర్ ఎలా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం లెవెల్లో ఉందండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం చెప్పా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దిస్ ఈజ్ రిఫరెన్స్, న్యూమరేటర్ రిఫరెన్స్ అండి. సో న్యూమరేటర్ ఏం చెప్పింది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab.
అంటే 23 ప్లస్ 17 హోల్ స్క్వేర్, ఇది చెప్పిందండి. బై డినామినేటర్ ఏమని చెప్పింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డినామినేటర్ రిఫరెన్స్ ఫార్ములా కూడా రాస్తున్నానండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దట్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే 23కి 17 కలపండి 40 అండి, ఏ ప్లస్ బి అంతే కదా. 23కి 17 కలిపితే 40, 23లో 17 అయితే 6 అండి. సో న్యూమరేటర్ ఏమైపోయిందంటే 23 + 17 40 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే 40 × 40 బై 40 × 6. 40 క్యాన్సిల్, 2 20s 2 3s. ఆన్సర్ ఇస్ 20/3. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 998 స్క్వేర్ మైనస్ 997 స్క్వేర్ మైనస్ 45/98 స్క్వేర్ మైనస్ 90 స్క్వేర్. ఇక్కడ మీరు ఒకే ఒక రిఫరెన్స్ ఫార్ములా పక్కన రాస్తానండి. ఆ రిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ ఈస్ రిఫరెన్స్ ఫార్ములా అండి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈ ఒక్క సెట్ చూడండి, ఏ ప్లస్ బి ఈ రెండు యాడ్ చేస్తున్నామండి. 998 ప్లస్ 997 ఈ రెండు యాడ్ చేస్తాం ఇంటూ ఈ రెండే సబ్ట్రాక్ట్ చేస్తాం. సరే సబ్ట్రాక్షన్లో 998 9 1 అండి, మైనస్ 45 బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఇక్కడ కూడా 98 ప్లస్ 97 ఏ మైనస్ బి 98లో 9 పోతే 1 అండి. ఒక్కసారి న్యూమరేటర్ గమనించండి, ఈ రెండు యాడ్ చేయాలంటే చిన్న లాజిక్ చెప్తా. ఇది 1000 అనుకో, ఇది 1000 అనుకో, 2000. ఏం సార్ 1000కి ఇక్కడ 3 తగ్గింది కదా, ఇక్కడ 1000కి 2 తగ్గింది కదా, తగ్గింది, మొత్తం 5 తగ్గింది. 1000లో 5 తగ్గిస్తాం, 1000లో 5 తగ్గిస్తే ఎంత, 995 99. అంటే ఇది ఒక 1000 ఇది ఒక 1000, 2000. 2000 మొత్తం మీద ఎంత తగ్గిస్తావు, ఒక 5 తగ్గిస్తావు, 1995 వేసుకోవచ్చు. ఎందువల్ల 998కి దగ్గరగా ఉన్న ఫిగర్ ఏంది 1000, 997 దగ్గరగా ఉన్న ఫిగర్ ఏంది 1000. 1000 + 1000 ఏమవుతుంది 2000 అవుతుంది. 2000కి ఎంత తగ్గింది, ఇక్కడ 2 ఇక్కడ 3 అంటే 5 తగ్గింది. సో 1995 మైనస్ 45 బై ఇక్కడ కూడా లాజిక్ అండి, ఇదో 100 ఇదో 100, 200. 200కి ఎంత తగ్గిందండి, ఇక్కడ 2 ఇక్కడ 3 5 తగ్గింది. 200లో 5 తగ్గిందంటే 195. సో 5లో 5 పోతే 0, 9లో 4 పోతే 5, 9 1 బై 195. 195 1s 0. సో ఆన్సర్ ఈస్ 10, రైట్ ఆన్సర్. ప్రాబ్లం చూడండి. ఒక్కసారి న్యూమరేటర్ని గమనించండి. 4 మల్టిపుల్స్ లాగా కనబడుతుంది. 4 × 0.2 అంతే కదా, 4 2s 8. వెరీ గుడ్, సేమ్ అలానే చెప్పాలా. 4 × 0.2, 4 × 0.2గా రాసుకుందామండి. ఇది ప్లస్ అలానే మాట్లాడతా 4 × 0.02 ఇంటూ 4 × 0.02 ఇంటూ 4 × 0.02. జస్ట్ న్యూమరేటర్ని నేను 4తో మల్టిపుల్గా రాసుకున్నా. ఎందుకు రాసుకున్నానో మీకు క్లారిటీ అర్థమైపోతుంది. డినామినేటర్ లాగా కనపడటానికి. డినామినేటర్స్ ఎట్లా కనపడుతుందో 0.2 × 0.2 × 0.2 ప్లస్ 0.02 × 0.02 × 0.02. న్యూమరేటర్లో 4 4 16, 16 4 64. ఈ 64 64, ఇక్కడ కూడా 64 ఉందండి. ఆ 64 కామన్ తీయండి. కామన్ తీస్తే మిగిలేదు 0.2 × 0.2 × 0.2 ప్లస్ 0.02 × 0.02 × 0.02 బై డినామినేటర్ 0.2 × 0.2 × 0.2 ప్లస్ 0.02 0.02 × 0.02
get cancel. So answer is 64. Right. 1 by x plus 1 by y is equal to 0. Then x cube plus y cube is equal to question mark. మీకు రిఫరెన్స్ ఫార్ములా ఒకటి చెప్తానండి ఆల్జిబ్రాలో. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్కి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. మరొకసారి చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లాగా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఏమైనా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. ఇది ఒక ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి, తప్పులేదు. రైట్. వన్ బై ఎక్స్ ప్లస్ 1 by y ఇజ్ ఈక్వల్ టు 0. జస్ట్ ఎల్సిఎం అండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయించుకోవచ్చు రెండు అంటే. వై వన్స్ ఆర్ వై, ఎక్స్ వన్స్ ఆర్ ఎక్స్ బై ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అండి. బై ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ 0. ఈ ఎక్స్ వైట్ వెళ్ళిపోతుందండి. సో వై ప్లస్ ఎక్స్ని ఎక్స్ ప్లస్ వై రాయొచ్చు. ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందండి, 0. సో వాడు కనుక్కోమంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ ప్లస్ వై కదా, మొత్తం 0 అయిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 0. ఎందువల్ల ఎక్స్ ప్లస్ వై ప్లస్లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0. వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ వై అయిపోతే మైనస్ వై అండి. ప్లస్ 1 by y అయిపోతే మైనస్ 1 by y. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ తిప్పుదు. ఎక్స్ బై 1 అంటే ఎక్స్, వై బై మైనస్ అంటే మైనస్ వై. సో నాకు ఎక్స్ ఎక్కడ కనబడ్డా మైనస్ వై వేసుకోవచ్చు అనమాట. ఎక్స్ నాకు ఎక్కడ పడ్డా ఏం చేయొచ్చండి, మైనస్ వై వేసుకోవచ్చు. సో ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎంత అని అడిగాడండి నన్ను. ఎక్స్ ప్లేస్లో మైనస్ వై పెడతా, మైనస్ వై క్యూబ్ ప్లస్ వై క్యూబ్, దీన్ని మార్చదు, ప్లస్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే గెట్ క్యాన్సిల్, 0 ఇస్ ద ఆన్సర్. ఇది చాలా సింపుల్ వే అండి. రైట్. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ నుంచి ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 5. దీన్ని మనం సాల్వ్ చేస్తున్నాం. ప్రాబ్లంలో స్క్వేర్స్ ఉన్నాయి కదండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2x బై వై ఇంటూ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 అండి. వై క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ 2 పోతే మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25లో 2 పోతే 23 ఇస్ ద ఆన్సర్. రైట్. 15th సమ్ చూడండి. ఇఫ్ ఎక్స్ మైనస్ 1 by x ఈక్వల్ టు 4 దెన్ ఎక్స్ ప్లస్ 1 by x ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. రైట్ అండి. మీకు ఒక రిఫరెన్స్ ఫార్ములా చెప్తానండి. a plus b whole square minus a minus b whole square is equal to 4ab. This is reference formula. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చేయాలంటే x plus 1 by x whole square అంటే a plus b whole square minus x minus 1 by x whole square a plus b whole square minus a minus b whole square is equal to 4. a అంటే x అండి, b అంటే 1 by x. ఈ ఫార్ములా రిఫరెన్స్ ఉపయోగించుకొని ఇలా రాశా. x plus 1 by x whole square minus x minus 1 by x is equal to 4ab రాశా. x క్యాన్సిల్ అండి. x plus 1 by x whole square minus x minus 1 by x ఆల్రెడీ 4 ఇచ్చాడండి. 4 ఇస్తే 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 4
-16 అడిగితే +16 అండి. x + 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -16 అడిగితే +16 20 అండి. నాకు కావాల్సింది x + 1/x స్క్వేర్ తీస్తే ఎదురుదానికి రూట్ కట్టడం ఆనవాయితీ మ్యాథమెటిక్స్లో. సో √20. సో 20ని 4 × 5 రాయొచ్చు. 4 రూట్ వస్తే 2, 5కి వస్తే √5. సో ఆన్సర్ ఈజ్ 2√5. ఆన్సర్ ఈజ్ 2√5 అండి. స్టూడెంట్స్, దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ 1 ఆల్జిబ్రా అండి. లెవెల్ 1 15 ప్రాబ్లమ్సే మనం డిస్కస్ చేసాం. సో ఇంకా 2-3 పార్ట్స్ మనం చెప్పుకోవచ్చు. 2-3 పార్ట్స్ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు ముందు ఉంచుతానండి. మీరు చెప్పిన వీడియోని చెప్పినట్టు కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి ఎనాలిసిస్ చేసుకొని మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో రాయగలిగితే నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను క్లారిఫై ఇస్తానండి. సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు, అదే కాదండి ఎన్డీఏ ఎగ్జామ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నెక్స్ట్ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పోస్టల్, రైల్వేస్ అన్నిట్లో మ్యాథమెటిక్స్ పెట్టాడండి ఆల్జిబ్రా. అది కూడా పెద్ద ఆల్జిబ్రా ఏం పెట్టలేదండి. ఏది ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో పెద్ద పెద్ద ఆల్జిబ్రా లెక్కలు ఏం పెట్టలేదండి. జస్ట్ 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వీటిని కొంచెం అప్లికేషన్ టైప్లో అడుగుతాడు అంతే. మనం లాజికల్గా ఉపయోగించుకొని మనం కనుక బాగా ప్రిపేర్ అయితే ప్రతి గవర్నమెంట్ జాబు మన ముంగిట్లో ఉంటుందండి. సో ఫస్ట్ నుంచి చివరి దాకా నా వీడియోస్ చూడండి, చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.